one of the very very important tool or very good productive tool that we have is the JCOM mobile app. సో జేకామ్లో మీరు జేకామ్ మెంబర్ కింద అయినప్పుడు యూ కెన్ ఇన్స్టాల్ జేకామ్ మొబైల్ యాప్. సో ఈ మొబైల్ యాప్లోకి ఇన్స్టాల్ అవ్వాలంటే యూ నీడ్ టు హ్యావ్ యువర్ జేసీఐ ఐడి అండ్ యువర్ పాస్వర్డ్. సో జేసీఐ మెంబర్షిప్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అవే క్రెడెన్షియల్స్తో యూ కెన్ లాగిన్ ఇంటూ జేకామ్ యాప్. విత్ ద సేమ్ క్రెడెన్షియల్స్ యూ కెన్ లాగిన్ ఇంటూ జేకామ్ యాప్. సో జేకామ్ యాప్లో కూడా మీరు సేమ్ జేసీఐ మెంబర్షిప్ ఐడి, జేసీఐ మెంబర్షిప్ ఆ ఐడికి సంబంధించిన పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు. అయితే మొబైల్ యాప్ ఇక్కడ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొన్ని ఫీచర్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ ఎ ఫ్యూ ఫీచర్స్ విత్ రెస్పెక్ట్ టు మొబైల్ యాప్. సో వన్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ JCOM members and their businesses. So as you require JCI membership ID to log into this, nobody else can use, only JCI members can use it. So if you do not get a JCI membership ID, you will not be able to access JCOM app. సో మీకు JCI membership ID లేకపోతే మీరు JCOM యాప్ అనేది వాడలేరు. సో కంపల్సరీ మీకు ఐడి అనేది ఉండాలి. సెకండ్, గ్లోబల్ సెర్చ్. సో JCOM యాప్లో ఎనీబడి కెన్ సర్చ్ ఫర్ ఎనీథింగ్. సో మీరు ఒక మెంబర్ని వెతకొచ్చు, మీరు ఒక బిజినెస్ వెతకొచ్చు, ఒక ప్రోడక్ట్ వెతకొచ్చు, ఒక సర్వీస్ వెతకొచ్చు. సో ఇండియా వైడ్ ఉన్న టేబుల్స్కి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొఫైల్లో వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి, వాళ్ళ సర్వీసెస్ గురించి డేటా యాడ్ చేసి ఉంటారు. సో మీకు ఏ సిటీలో కావాలి స్పెసిఫిక్గా మీరు వెతుక్కోవచ్చు, ఒక స్పెసిఫిక్ మెంబర్ని వెతుక్కోవచ్చు, ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్, ఒక స్పెసిఫిక్ సర్వీస్ కూడా వెతుక్కోవచ్చు. సో మీకు మిగతా మెంబర్స్కి సంబంధించిన బిజినెస్ డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తాయి. అలాగే మీ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ మిగతా మెంబర్స్కి తెలియాలి అంటే ఆ బిజినెస్ డీటెయిల్స్ని కూడా మీరు మీ ప్రొఫైల్లో యాడ్ చేయాలి. మీరు యాడ్ చేయకపోతే మిగతా వాళ్ళకి సెర్చ్లో కనిపించవు. సో అందుకు ఈ మొబైల్ యాప్ని బాగా వాడుకోండి. మీ బిజినెసెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని డెఫినెట్గా యాడ్ చేసుకోండి. అలాగే మీ ప్రొఫైల్ పిక్చర్ కానీ, మీ నేమ్, మీ బిజినెస్ డీటెయిల్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. So global search is a very potential tool where you can search for other businesses, and similarly other businesses also can search for you. So ensure that your products and services are listed on your profile on JCOM app. If it is done so, then whenever someone searches for your products or services, your name will come in the search. Otherwise it won't come. So ensure that you do that and in your mobile app. Also ensure you add your profile picture, your proper name and your business details also. So joining meetings. Not only JCOM app is there for adding your products and services. Whenever there are meetings, the chairperson will open the meeting. He will share the meeting QR code or meeting ID in your WhatsApp group, or it will be displayed in the meeting, and through that you can join the respective meeting. And the meeting, the attendance that is there on the JCOM app will be considered as the final attendance. It is not the physical attendance, because this is what it also goes for the national level. So JCOM యాప్లో కనుక మీరు మీటింగ్ అటెండెన్స్ మార్క్ చేయగలిగితే అదే మీకు ఫైనల్ కింద కన్సిడర్ చేస్తారండి. మీరు ఫిజికల్గా వచ్చారా లేదా అనేది, ఫిజికల్గా వచ్చున్నా సరే మీరు JCOM యాప్లో మీరు మీ మీటింగ్ మార్క్ చేయకపోతే అది మీటింగ్ అటెండెన్స్ కింద కన్సిడర్ అవ్వదు. సో ఖచ్చితంగా JCOM యాప్లో మీ అటెండెన్స్ ఎవ్రీ మీటింగ్కి మార్క్ చేయండి. ఓకే. సో మీటింగ్ జరుగుతున్నప్పుడు మీ చైర్పర్సన్ ముందు కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ, లేదంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ డిస్ప్లే చేయడం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. సో అది యూస్ చేసుకుని మీ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. అలాగే షేర్ కనెక్ట్స్ అండ్ జీనోట్స్. సో నాట్ ఓన్లీ మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, సో నాట్ ఓన్లీ యూ డిస్ప్లే యువర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, నాట్ ఓన్లీ యూ మార్క్ యువర్ అటెండెన్స్, but you can also give connects and provide the Gnote details in the app itself, and this is what will be considered for all zone level and national level recognitions. So మీకు జోన్ లెవెల్, నేషనల్ లెవెల్ రికగ్నిషన్స్కి యాప్లో ఉన్న డేటానే కన్సిడర్ చేస్తారు. సో మీరు ఎవరికైనా కనెక్ట్ ఇచ్చినట్లయితే ఆ కనెక్ట్ డీటెయిల్స్ యాప్ ద్వారానే ఇవ్వండి కనెక్ట్. అలాగే కనెక్ట్ జీనోట్ కింద కన్వర్ట్ అయితే కూడా యాప్లో మెన్షన్ చేయండి. యాప్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీకు జోన్ లెవెల్, నేషనల్ లెవెల్ రికగ్నిషన్స్ కూడా వస్తాయి. ఓవరాల్గా టేబుల్ రికగ్నిషన్స్ కూడా యాప్లో ఉన్న డేటా బట్టే వస్తుంది, కానీ ఫిజికల్గా మీరు యాప్లో లేకుండా మీరు ఎంత బిజినెస్ చేసినా సరే అది పైకి రిఫ్లెక్ట్ అవ్వదు. సో అందుకు మొబైల్ యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ బిజినెస్ని పెంపొందించుకోవడానికి, అలాగే మీకు సంబంధించిన రికగ్నిషన్స్ కోసమైనా సరే మొబైల్ యాప్లో ఇన్ఫర్మేషన్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్.